హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రతిరోజు కూరల్లో తప్పనిసరిగా వాడుకునే కరివేపాకు గురించి వివరంగా తెలుసుకుందాం. మనలో చాలామంది కూరల్లో వేసే కరివేపాకును ఏరి పారేస్తూ ఉంటారు. కానీ కరివేపాకులో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలగడమే కాకుండా తినటం అలవాటు చేసుకుంటారు. మనం ఏరి పారేసే కరివేపాకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ విషయం మనలో చాలామందికి తెలీదు. కరివేపాకే కదా అని అనుకుంటారు. రూటేసీ కుటుంబానికి చెందిన కరివేపాకు కూరల్లో మంచి రుచి, వాసన ఇవ్వడమే కాకుండా కొంచెం చేదు రుచిని కలిగి ఉంటుంది. కరివేపాకును కూరల్లో వేసుకోవచ్చు, లేదా కరివేపాకును పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకొని తినవచ్చు. కరివేపాకు పాడేయకుండా తినటానికి ప్రయత్నం చేయాలి. కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి, కెరోటిన్ సమృద్ధిగా ఉండటమే కాకుండా ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇనుము, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, రాగి, నికోటినిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, అమైనో ఆమ్లాలు, ఫ్లవనైడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కరివేపాకు మనకు దొరకటం మన అదృష్టంగా చెప్పాలి. ఎందుకంటే కరివేపాకులో మనం ఊహించని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో కూడా కరివేపాకు కీలకమైన పాత్రను పోషిస్తుంది. మన పూర్వీకులు కరివేపాకును చాలా ఎక్కువగా వాడేవారు. కరివేపాకులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఆక్సీకరణ నష్టం, నాడీ వ్యవస్థ, గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడటం, కిడ్నీ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ మ్యూటజెనిక్ సామర్థ్యం కలిగి ఉండటం వలన మన శరీరం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. కరివేపాకులోని ఫ్లవనైడ్స్ క్యాన్సర్ నిరోధక కారకాలుగా పనిచేస్తాయి. అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కరివేపాకు తినటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడమే కాకుండా రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మనసును శాంతపరచడం ద్వారా హృదయ వ్యవస్థను సడలిస్తుంది. కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె కండరాలు కూడా బలోపేతం అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనలో తేలింది. అయితే కరివేపాకును ఎలా తీసుకోవాలనే విషయంలో మనలో చాలా సందేహాలు ఉంటాయి. కరివేపాకును ఉదయం సమయంలో పరగడుపున తాజా ఆకులు, చెట్టు ఉంటే గనుక తాజా ఆకులు కోసుకొని 4 లేదా 5 శుభ్రంగా కడిగి తినవచ్చు. లేదా అలా తినలేము అనుకుంటే కరివేపాకును పొడిగా తయారు చేసుకోవచ్చు. లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా అటువంటివి చేసుకుంటే వేసుకోవచ్చు. లేదా కూరల్లో వేసుకోవచ్చు. కూరల్లో వేసుకున్నది పారేయకుండా తినటం అలవాటు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే డయాబెటీస్ అంటే మధుమేహం అనేది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనం జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ ఈ విధంగా డయాబెటీస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలా డయాబెటీస్ నియంత్రణలో ఉంచే వాటిల్లో కరివేపాకు ముందు స్థానంలో ఉంటుంది. కరివేపాకు ఉదయం సమయంలో పరగడుపున తింటే చాలా మంచిది. కరివేపాకులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇన్సులిన్ యొక్క కార్యకలాపాలను నియంత్రిస్తుంది. డయాబెటీస్ ఉన్న రోగులకు చాలా బాగా సహాయపడుతుంది. పెయిన్ రిలీవర్గా పనిచేసి నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కరివేపాకును రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మెదడును రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో పెరుగుతాయి. న్యూరాన్లను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడం ద్వారా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ వ్యాధిని తగ్గించడానికి, అలాగే జ్ఞాపక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే అనేక రకాల సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. కాలేయాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. అలాగే మంటను కూడా తగ్గిస్తుంది.
ఇనుము అంటే ఐరన్, పోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన మన శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గకుండా చేస్తుంది. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా ఖచ్చితంగా ఉదయం సమయంలో 4 లేదా 5 కరివేపాకు ఆకులను నమిలి తింటే చాలా మంచి జరుగుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి చాలా రకాల సమస్యలు వస్తాయి. అలా సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఇటువంటి ఆహారంలో భాగంగా చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కరివేపాకులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి కంటికి చాలా మేలు చేస్తుంది. కంటి చూపు నిర్వహించడానికి అలాగే కంటి శుక్లం అభివృద్ధిని నివారించడంలో కూడా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నోటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. నోటికి సంబంధించిన వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకు కొమ్మలను చిన్న ముక్కలుగా కట్ చేసి దంతాలను శుభ్రం చేసుకోవటానికి ఉపయోగిస్తే దంతాలు మరియు చిగుళ్లను బలోపేతం చేయటానికి, అలాగే హానికరమైన బ్యాక్టీరియా మరియు గాలి ద్వారా వచ్చే సూక్ష్మ జీవుల నుండి మన నోటిని రక్షిస్తుంది. మనం వేప పుల్లతో పళ్ళను ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే కరివేపాకు పుల్లతో కూడా పళ్ళను శుభ్రం చేసుకుంటే చిగుళ్ళు, దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కరివేపాకుని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. నోటి ఆరోగ్యానికి ఈ ఆకుల పొడిని ఇస్తూ ఉంటారు. కరివేపాకులో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. శరీరం యొక్క సరైన పెరుగుదలకు, అభివృద్ధికి ప్రోటీన్స్ చాలా కీలకమైనవి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కాల్షియం చాలా కీలకంగా పనిచేస్తుంది. కరివేపాకు ఆస్టియోఫ్లోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. కణాలు మరియు కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం కరివేపాకులో ఉన్న ఫాస్ఫరస్ సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ శోధక లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గించడానికి కూడా కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున 4 లేదా 5 కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగి 1 గ్లాసు మంచినీటిని తాగితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అధిక బరువు సమస్య కంట్రోల్లో ఉంటుంది, రక్తహీనత సమస్య కంట్రోల్లో ఉంటుంది, అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా పచ్చి కరివేపాకు ఆకులను తినటం కష్టంగా ఉంటే కూరల్లో వేసుకుని లేదా బ్రేక్ఫాస్ట్లో వేసుకుని తినవచ్చు. అలా కూడా కాదు అనుకుంటే కరివేపాకుల కషాయం తయారు చేసుకుని తాగవచ్చు. కరివేపాకు 2 రెమ్మలు తీసుకుని ఆకులను శుభ్రంగా కడిగి 1 గ్లాసు నీటిలో ఈ ఆకులను వేసి 1/2 గ్లాసు అయ్యే వరకు మరిగించి ఆ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా కరివేపాకును తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటిలోనూ కరివేపాకు మొక్క ఉంటుంది. ఒకవేళ స్థలం లేకపోయినా కుండీలో పెంచుకుంటున్నారు. కాబట్టి కరివేపాకును అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.